తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17వ తారీఖున కొత్త పార్టీ పెట్టబోతున్నాడని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఆయన రేపైతే తాజ్ కృష్ణలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడే తన పార్టీని అయితే అనౌన్స్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి తన యూట్యూబ్ ఛానల్ నుండి అయితే వచ్చినటువంటి అప్డేట్ ఇది. అయితే ఇతను బీసీలని ఉద్దేశించి పెట్టినటువంటి పార్టీ మరి తాజ్ కృష్ణలో పెడుతున్నాడంటే మరి అది ఎవరికి అందుబాటులో ఉంటుందో మరి అర్థం కాలేదు. చాలా మంది ఏమంటున్నారంటే బీసీలకి అందరికి అందుబాటులో ఉండేటటువంటి పార్టీ, ఇప్పటి వరకు బీసీలు అన్యాయం అయిపోతున్నారు అనే విధంగా పెట్టినటువంటి పార్టీ. మరి ఈ రోజు తాజ్ కృష్ణలో బడా నేతలే రాగలరు తప్ప సామాన్యుడు రాలేడు కదా. మరి అక్కడికి ఎలా నువ్వు పెట్టేస్తున్నావు? అందుబాటులో ఉండాలంటే ఎక్కడో ఒక్కడ భారీ బహిరంగ సభలో కాకపోయినా కనీసం చిన్న ప్లేస్ లైనా చూసుకొని బయట పెడితే జనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జెండా ఎజెండా తెలుస్తుంది, నీ యొక్క మాటలు లైవ్ లో వింటారు. ఈ విధంగా పెట్టవచ్చు కదా అనేది చాలా మంది వాదన. మరి ఆయన తాజ్ కృష్ణలో పెట్టడానికి ఎందుకు అలా చేశారో మరి ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చారో తెలియదు. కానీ మొత్తానికి ప్రస్తుతానికి అయితే ఆయన మరో కొత్త పార్టీ పెడుతున్నాడు. మరి ఎమ్మెల్సీకి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు తీన్మార్ మల్లన్న.